నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, వంగవీటి మోహన్ రంగా హత్య వెనకాల ప్రధానంగా టీడీపీ ఉంది. ఆయన హత్య చేసింది టీడీపీయే, టీడీపీ నేతలే. నాడు టీడీపీ అధికారంలోనే ఆయన హత్య జరిగింది. వారే దీనికి బాధ్యులు, వారే వాంటెడ్గా వంగవీటి మోహన్ రంగాని హత్య చేశారని దాసరి రాము గారు, ప్రముఖ కాపు నేత, అయితే ఆయన మొన్న మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ని అనేక విమర్శలు చేశారు. తర్వాత నన్ను వేటాడుతున్నారు, నన్ను వెంటాడుతున్నారు, నేను వాస్తవాలు చెప్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని ట్రోల్ గ్యాంగ్స్ని పెట్టుకొని కొన్ని వ్యవస్థీకృతంగా నా మీద దాడి చేస్తున్నారని దాసరి రాము గారు అయితే చెప్పారు. దీని మీద ఏమంటారు అంటే, కాపుల కోసం జెన్యూన్గా ఫైట్ చేసిన వ్యక్తులు ముద్రగడ గారు కానీ, దాసరి రాము లాంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఒక సఫరింగ్ లో ఉన్నారు అనేది అయితే మనకు కనపడుతుంది. ఏమంటారు దీని మీద? ఇప్పుడు వాళ్ళు సఫరింగ్స్కి అంటే నేను అంటుంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ కోసం సఫర్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళే వాళ్ళ మీద ప్రతిదాడులు చేస్తుంటే, ఓ ముద్రగడ గారు కానీ, ఇప్పుడు వాళ్ళ రీసెంట్ పాస్ట్ లో దాసరి రాము గారు, కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడు ఏదో వాళ్ళ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారిని అడిగి మా అబ్బాయి కొట్టే కట్టి, లేకపోతే మా అమ్మాయి కొట్టే కట్టి, లేకపోతే మన రాజకీయ భవిష్యత్తు చూసుకో అన్న నేపథ్యాలు వాళ్ళ దగ్గర ఉంటే సామాజిక వర్గ పరంగా అయ్యో అని అనుకోవచ్చు. వాళ్ళేందండి అసలు ముద్రగడ గారు అయితే ఆ బీసీల్లో కలపడానికి, కాపు సామాజిక వర్గానికి ఆయన తాపత్రయపడ్డాడు. ఈయన ఇంకా ఆరోగ్యాన్ని, ఇంట్లో పిల్లల యొక్క స్థితిని అన్నిటినీ పణం పెట్టి నెక్కచ్చిగా నిలబడి 21 స్థానాలకి ఆయన పోరాటం చేయబట్టి గెలిచారు. ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద తాడు. ఏరు దాటిన తర్వాత ఆయన్ని మర్చిపోయి ఆయనతో ఆ విధంగా మాట్లాడడం, ఎంతసేపు నువ్వు నీతో భజన చేసుకుంటూ తిరగకుండా ఉన్న వాళ్ళందరితోనూ అంబటరాంబ గారు పేరు పక్కన ఈయన పేరు జోడించి మాట్లాడేస్తే వైఎస్ఆర్సీపీ అయిపోతారా? అసలు నాకు అర్థం కావట్లేదు విషయాలు. మిమ్మల్ని గెలిపించడానికి ఆయన పోరాడింది వైఎస్ఆర్సీపీతో కదా. అవును, మిమ్మల్ని గెలిపించి స్థానం మీద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఎలా అవుతాడు? ప్రాథమిక లాజిక్ కూడా లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఇప్పుడు దాసరి రాము గారిని మీరు అంబటరాంబాబు గారి పేరు పక్కన పెట్టడంలో, అంబటరాంబాబు గారు ఇస్ స్టాన్స్ లాంజరర్ ఫర్ దాని ఏమంటారు, లాయలిస్ట్ టు రెస్పెక్ట్ టు వైఎస్ఆర్సీపీ. ఈయన మీకు లాయల్టీ టువర్డ్స్ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి మీకు ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసి ఆయన తాపత్రయపడితే, మీరు గెలిచిన 21 స్థానంలో ఒక వైటల్ రోల్ ప్లే చేశాడు ఆయన. ఏమీ కాకుండా ఆయన గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయన అడుగుతుంది అంటే, మీరు మాడిన మొన్న మాటలు ఉన్నాయి ఎంత దయనీయంగా ఉన్నాయంటే, ఓ రెడ్డి సామాజిక వర్గం, అరే భయ్ చౌదరి సామాజిక వర్గం బయట చంద్రబాబు గారి గురించి ఎలా మాడతారో మమ్మల్ని అడుగు చెప్తాం. రెడ్డి సామాజిక వర్గం రా అసలు రాయలసీమ తిరుగుదాం, జగన్మోహన్ రెడ్డి చేశాడని ఇంతమంది మాడతారు. అవును, అక్కడ బయటకు వచ్చి దాసరి రాము గారు అందుకే అంటారు, కాపు సామాజిక వర్గంలో కొంతమంది మొగాళ్ళు ఉంటారు, మొగాళ్ళలాగే మాడతారు. వాళ్ళు సామాజిక వర్గం కోసమే పరితపిస్తూ ఉంటారు. అంటే సామాజిక వర్గ విస్తృత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు అనేది లేకుండానే దాసరి రాము గారు కానీ చేశారు. ఎవరైనా సరే సార్, వాళ్ళ ప్రైమరీ మోటో మీ అన్నయ్య గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసుకుందాం అన్న తపనే తప్ప వాళ్ళకి, వాళ్ళేదో ముఖ్యమంత్రి అయిపోదాం ముద్రగడ గారు పార్టీ పెట్టుకోలేదు, ఏ పార్టీ వెనకాల తిరగలే. అవును, ఆయనకి ఆ రోజుతో అయిపోయింది. ముద్రగడ గారు ఎప్పుడైతే బీసీ సామాజిక వర్గంలో కలపడం కోసం ఉద్యమం, కాపు ఉద్యమాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. మేబీ వాళ్ళ లాయలిస్ట్ వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చు, రెడ్డి అని పేరు పెట్టుకోవచ్చు. ఎవరే మీరు నా పేరు ఇవాళ నా ఇష్టం వచ్చిన పేరు నాకు నచ్చలేదు, ఇవాళ కేఎస్ ప్రసాద్ అని పేరు నేను మార్చుకోవడానికి నాకు వెసులుబాటు ఉంది. 100 రూపాయలు చలన కట్టి పేపర్ నోటిఫికేషన్ ఇస్తే రేపటి నుంచి నా పేరు నా మారిపోద్ది, మీరు రాపడానికి. ఇప్పుడు చాలా మంది నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో ముస్లిం సామాజిక వర్గం పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు హిందువులు కాకుండా పోతారా సార్? కడప దర్గాకి వెళ్ళి మొక్కుకుంటారు, మొక్కు తీర్చుకోవడానికి ఎంతో మందికి ముస్లిం పేర్లు ఉంటాయి, వాళ్ళు హిందువులు కాదంటే. అందుకే అవగాహన కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తల తీసి మొల్లో వేసుకుంటాను, నేను చెప్పిన మాట కట్టుబడి లేకపోతే అన్న దగ్గర ఆయన పేరు మార్చుకొని చూపించాడు. ఎంత గట్స్ కావాలండి దానికి? ఆ గట్స్ మీలో ఉన్నాయా? ఖచ్చితంగా కంపేర్ చేస్తాను నేను. ముద్రగడ గారి డెసిషన్ వెనకాతల రెడ్డి అనే పదం తగిలించుకోవడానికి ఎంత గట్స్ కావాలి? ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డాడు, తను ఎక్కడ వెనక్కి తగ్గలేదు, వెనక్కి తీసుకోలేదు. ఇది కాకపోతేనే పేరు మార్చుకొని చూపించాడు. నువ్వు ఔన్నత్యం కింద ఫీల్ అవ్వలేదు. యాస్ మా సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో మాట తప్పర్రా అని. చౌదరి సామాజిక వర్గంలో చంద్రబాబు గారిని అంటారా, రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు ఏమని అంటారా? వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ జరిగి ఇవాళ సమాజంలో ఉన్నత వర్గాల కింద చలమణి అవుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. అవును, ఆ సామాజిక వర్గ పరంగా ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటారు. మీరేం చేస్తున్నారు? మీ చేయూత తీసుకెళ్లి చంద్రబాబు గారి చేయూత ఇమ్మని మీ వాళ్ళని అడుగుతున్నారు. మీకు మొఖం జల్లక దాసరి రాము గారు లాంటి వ్యక్తుల్ని వాడి ఇవాళ ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగించబడిన తర్వాత అవతల పక్క పడేస్తానంటే మళ్ళీ వాళ్ళు మాడవలసి వస్తుంది.
ఎందుకంటే మాకు చాలా కావాల్సిన వ్యక్తులు వాళ్ళు. అంటే ఇప్పుడు దాసరి రాము గారిని ఇంత తీవ్రంగా అటాక్ చేయడానికి రీజన్ ఆయన మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాపుల్ని. నేను మనం కూడా చెప్పాను కదా, ముద్రగడ గారిని ఎందుకు అటాక్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు రీజన్ చెప్పనట్టు చూద్దాం. బికాస్ తెలుగుదేశం చంద్రబాబు గారు విభేదిస్తున్నారు కాబట్టి, ఇదే లాజిక్ కంక్లూజన్. అది ఇర్రెలవెంట్ కదా. అది మీ శత్రువు నా శత్రువు ఎలా అవుతాడు? ఇప్పుడు నేను మీరు మిత్రులు, మీ శత్రువులు నాకు ఎలా వ్యతిరేక? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మన గ్రూప్లో ఒకడు మీకు నాకు కామన్ ఫ్రెండ్ అయ్యి మిమ్మల్ని విభేదిస్తున్నప్పుడు మీరు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నేను వాడిని విభేదిస్తున్నావు కాబట్టి నేను నిన్ను కూడా విభేదించవలసి వస్తుంది, హరితో సరిగ్గా ఉండని చెప్పాలి. నేను చెప్పలేదు అనుకోండి, మీకు శత్రువు కాబట్టి నాకు శత్రువు అంటే బుర్ర తక్కువతనం అంటారు. ఇయర్ నేను పాసిఫై చేయాలి ఇద్దరి మధ్యలో. పాసిఫికేషన్ లేకుండా నీ శత్రువు కాబట్టి నేను తొడగొడతానంటే బుర్ర తక్కువతనం అంటారు. ధన్యవాదాలు సార్.